గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో మనకి ఈరోజు అరౌండ్ 130 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందండి. సో 49,900 దగ్గర గ్యాప్ డౌన్ అవుతుంది. సో నిన్న మనం చెప్పుకున్న అనాలిసిస్‌లో 49,800 బ్రేక్ అయిన తర్వాతకి స్ట్రాంగ్ క్యాండిల్ 50 మినిట్స్ కానీ ఆర్ 5 మినిట్స్ కానీ. సో మన రిట్రేస్మెంట్‌లో ఆయన సెల్ చేసే ప్లాన్ చేద్దామండి. లేదు మార్కెట్‌లో 49,800 నుంచి ప్రైస్ రిజెక్ట్ అయింది, గ్రీన్ క్యాండిల్ పడిందంటే మార్కెట్ మనం బయింగ్ ప్లాన్ చేద్దాం. సో మార్కెట్‌లో మనకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందండి. సో ఇక నేను బై చేసుకుంటాను. ఎందుకు బై చేశానంటే మార్కెట్‌లో 50,000 నుంచి మార్కెట్ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందండి. సో మార్కెట్‌లో యాక్చువల్లీ కొంచెం రిట్రేస్మెంట్ అవ్వాలి, కావట్లేదు. సో మనకు నా స్టాప్ లాస్ అండర్‌లో ఉంచేవాటికి ఎంట్రీ అవుతానండి. సో ఎంట్రీ అయ్యాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 50,000 అండి. నా టార్గెట్ వచ్చేసి 50,240. యాక్చువల్లీ పెద్ద క్యాండిల్ వేసిన తర్వాత మార్కెట్ వీళ్ళని మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినకి వార్నింగ్ కొంచెం కిందికి రావాలండి. సో అది రాకుండా మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. సో మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చేట కంప్లీట్ లేదు. సో అందుకనే ఎంట్రీ అయ్యాను. సో నిఫ్టీ కూడా డ్రాయస్ట్గా అప్ సైడ్ వెళ్ళిపోతుందండి. 50,200 దగ్గర మనకు ప్రైస్ రిజెక్ట్ అవుతుందంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మార్కెట్లో సెల్లర్స్ని వాంటెడ్లీ ఎంట్రీ చేపిస్తుందండి. సో ఎందుకంటే అప్ సైడ్ వెళ్ళాలంటే మనకి ఏం చేయాలి, మార్కెట్లోకి సెల్లర్స్ యాడ్ అవ్వాలా. సో మనకు సెల్లర్స్ని ఎంట్రీ చేపిస్తారు, మార్కెట్ మళ్ళీ 50,200 బ్రేక్ అవుతుందండి. సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతానండి. అనుకుంటే అక్కడ వచ్చేసి నాకు 50,260 అనుకున్నాను, వచ్చేసింది. పక్కన వర్క్ జరుగుతుంది, డ్రిల్ అవుతుంది, ఈ పచ్చంగా సౌండ్ వస్తుంది. సో అందుకని ఎక్కువ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో నా ప్రాఫిట్ వచ్చేసిందండి, నేను ఎగ్జిట్ అయిపోతాను. యాక్చువల్లీ నా ప్రీమియమ్స్ పెరగట్లేదు, అనుకున్న టార్గెట్ వచ్చింది కానీ ప్రీమియమ్స్ అయితే నాకు అనుకున్నంత ప్రాఫిట్ ఇవ్వలేకపోతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా వెళ్ళొచ్చు, కానీ మార్కెట్ ఒక్కసారి రివర్స్ అయిందంటే మిగతా అప్ సైడ్ ఎక్సెల్స్ ఎక్కువ అవైలబుల్ లేవు వాటికి. మార్కెట్ మళ్ళీ రివర్స్ అయినాకో నా ప్రాఫిట్ అయితే కొలాప్స్ అయిపోతుంది. సో నా ప్రాఫిట్ వచ్చేసి 4,000 అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మండే కలుద్దాం. నా లైవ్ అనాలిసిస్, నా లైవ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు డౌట్ క్లియర్ చేస్తాను నేను. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.